ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది శక్తికి మూలం. చదవడానికి సమయాన్ని కేటాయించాలి, అవి వివేకానికి పునాది. ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది మనశ్శాంతికి రహస్యం. శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది విజయానికి చెల్లాల్సిన మూల్యం. నేస్తమా, రాయి లాంటి మనసు దేనికి కరగదు అని నిందించేవాళ్ళు, రాయి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకి నచ్చినట్టు మారదు అని గమనించాలి. అది రాయిలోని గొప్పతనం. ఈ సృష్టిలో ఒక్క మనిషి తప్ప మిగిలిన అన్ని జీవరాశులు భగవంతుని నమ్మవు. వాటికి మతము లేదు, కులము లేదు, ధనము కూడా అక్కర్లేదు. అయినా ఈ సృష్టిలో అత్యంత అశాంతిగా బతికేదే మనిషి ఒక్కడే. నాన్న చేతిని పట్టుకుంటే చాలు, ఎవ్వరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రానివ్వడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద వేదిక మనస్సు. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడ ఆడలేరు, ఎవరు చూడలేరు. ఈ రంగస్థలం ఎప్పుడు ఖాళీగా ఉండనే ఉండదు. ఇక్కడ రకరకాల భావోద్రేగాలు, కుట్ర కుతంత్రాలతో కూడిన నాటకాల నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బతికెందుకు సిద్ధపడాలి. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి చంపుతాయి. చెట్టుకు వేరులా మొగడికి పెండ్లాం, అంగట్లో అరుగు నెత్తిమీద బరువు. పరకాంతలెందరైనా కులకాంతకు సాటిరారు గువ్వల చెన్న. తక్కువ తెలిసిన వాళ్ళు తర్వాత బాధపడతారు. ఇంట్లో పిల్లి బయట పులి కొందరు, ఇంట్లో పులి బయట పిల్లి కొందరు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. మామ ఒకింటి అల్లుడే, అత్త ఒకింటి కోడలే. నీకు ఇతరుల చాడీలు చెప్పేవారు నీ గురించి కూడా చాడీలు చెప్తారు. ఆకలి వేసిందని 2 చేతులతో తినలేము. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎవరు రాశారో కానీ చాలా బాగుంది. పచ్చి నిజాలు, గోల్డెన్ ఫ్యాక్ట్స్. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. తర్వాత స్వర్గం నరకం అంటారా, ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియదు. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. తాగినోడు ఎదవకాడు, తాగనోడు మహానుభావుడు కాదు. పోనీ తాగనోడు 100 ఏళ్ళు బతుకుతాడా అంటే గ్యారంటీ లేదు. ఎవడి జీవితం వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం ఐశ్వర్యం కంటే నోట్ల కట్టలు. లాకర్స్లోని తులాల బంగారం కాదు, ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరములో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం.